సార్ ఇవ్వండి సార్, ఇది బాత్రూము 2 4 వేసాం మేము. అంటే వీళ్ళు స్పేసర్ 3M అడ్లైన్ వేస్తామని చెప్పాను, నిలువు కూడా పెట్టమన్నారు స్పేసర్లకి. ఈ బాత్రూమ్ ఇలా చేసి పెట్టున్నాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కార్నర్ ఉన్నాయి కండి, కార్నర్లు అసలు కనబడకన్నా కార్నర్లు తీసి కరెక్ట్గా కలిపన్నమాట. బాత్రూమ్ కార్నర్లు టైల్ మరి జాయింట్ ఎడ్జ్ కనబడదు, కార్నర్ కలిపాము. ఇది అలాగా కనబడుతుందన్నమాట, కార్నర్ మొత్తం కలిపాము. ఇది బాత్రూమ్. ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ కన్నా ఇటుపక్క ఉంది కొంచెం 13 ఉంది, అటు నుంచి ఇటు పోల్చామన్నమాట. మొక్కల ప్రకారం తీసారు పోల్చాము. ఇది షవర్ ఏరియా అన్నమాట. ఇది కొద్దిగా డౌన్ ఉంటుంది షవర్ ఏరియా. ఇదంతా షవర్ ఏరియా పెద్ద బాత్రూమ్. ఇది 9x4.5 అది. ఇది స్ట్రీట్ అనమాట, వెస్ట్రన్ స్ట్రీట్ ఏరియా. కొద్దిగా ఎత్తు ఉంటుంది అన్నమాట. ఇది ఇలాగా ఈ రకం తయారు చేసి పెట్టాము. నా సైజు ఏంటంటే ఇలాగ నిలువు జాడులు కూడా పెట్టకుండా ఓన్లీ అడ్డు జాడులు పెట్టుంటే బాగుంటుందని నేను అనుకున్నాను. సార్ ఏమో నిలువు జాడు కూడా పెట్టమన్నారు, పెట్టాను దానికి. పైన తర్వాత సార్ చూశారు, నిలువు జాడు లేకన్నా అడ్డుగా జాయిలు ఇవ్వండి అని చెప్పి అన్నారు. ఇది చూశారు కదా, మీకు పైన చూపిస్తాను. ఇంకా అపెక్స్ పెట్టలేదు రూమ్కి, అపెక్స్ పెట్టాలి. సరే చూడండి సార్. నెక్స్ట్ ఇంకా బాత్రూమ్ చూడండి, చిన్న బాత్రూమ్ చూపిస్తాను. ఇది 2x2 ఇవి అపెక్స్ పెడుతున్నాం. అప్పుడు మేము ఇడ్లకి నిలువు జారి వచ్చాయి. ఇక్కడ ఈ మేడం గారికి కావాల్సిన విధంగా ఎలా చేసి పెట్టామంటండి, కార్నర్ చూస్తున్నారా, కార్నర్లో మనం టైల్ జాయింట్ మనకు కనబడి అనమాట. కార్నర్ తీసాము, ప్రతి జాయింట్కి కార్నర్ తీసి పెట్టాము. ఇవన్నీ నిలువు అడ్డు 2 వస్తున్నాయి స్వేటర్లు, అలా పెట్టామన్నమాట. ఓకే, పైకి వెళ్ళి చూపిస్తాను. పై బాత్రూమ్ అండి.